వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావా. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లో ఉన్నాము. జస్ట్ ఊరికే స్మాల్ ఈవినింగ్ రైడ్కి వచ్చాం మనం. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫుడ్ స్టాల్సే. ఒక 7 o'clock అలా అయితే కంప్లీట్ ఇంకా అమ్మాయిలు తాతలు అందరూ మ్యాక్సిమం ఫ్రీ అయిపోతానే అందరు ఇక్కడికే వచ్చి టైంపాస్ చేస్తుంటారు. సో ఇప్పుడు నేను లెఫ్ట్ తిరిగితే ఇది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ రూట్ అనమాట. ఈ రూట్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే అసలు గుర్తు కూడా పట్టలేమన్నమాట. ఇప్పుడైతే ఒక నీట్గా ఇటు సైడ్ ఒక 3 vehicles ఫ్రీగా, అటు సైడ్ ఒక 3 vehicles ఫ్రీగా వెళ్ళేటట్టు పెట్టినారు వీళ్ళు. అప్పుడైతే ఓన్లీ సింగిల్ రూట్లో ఎన్ని అబ్బా అసలు ఆ దుమ్ముకి ఆ ట్రాఫిక్కి దిమ్మ తిరిగిపోయేది అసలు. ఇప్పుడు ఆ బ్రేక్ కూడా యూజ్ చేయని అవసరం లేకుండా అయ్యేలా వేసినారు రోడ్డు. ఇప్పుడు యాక్సిలేటర్ పట్టుకుంటే ఇంకా రోడ్ ఎండ్ అయ్యేంత వరకు వెళ్ళిపోవడమే, అసలు తగ్గేదేలే. కాకపోతే మన స్పీడ్ లిమిట్స్ మనం ఉండాలి కాబట్టి మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడైతే మనం వెళ్దాం కొంచెం దూరం. ఎంతవరకు మనకి ఇంట్రెస్ట్ ఉందో అంతవరకు వెళ్ళేస్తుంటాం. ఇది గోల్డెన్ రిట్రీవర్. డాగ్స్ అంటే చాలా ఇష్టం అబ్బా. ఈ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఆహా ఈ లైట్లు ఏంది ఇదేంది అని చెప్పి ఎన్ని రీల్స్ ఎన్ని వీడియోస్ వచ్చాయంటే మొత్తం అసలు ఇది మన టౌనేనా లేకపోతే ఏంది ఇంత నీట్గా ఇంత ఫాస్ట్గా ఉంది. అప్పట్లో మనకి ఇదే పెద్ద రోడ్ అనమాట. అందుకని చెప్పి అప్పట్లో ఏంది ఇప్పుడు కూడా ఇదే పెద్ద రోడ్డు. అక్కడ ఒక లైటింగ్స్ కనిపిస్తున్నాయి చూసా. అది ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఎవరబ్బా ఇంత అవుట్స్కట్స్లో మంచిగా నీట్గా డాబా పెట్టారు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చులే, ఇంకా మనకి దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అనుకుంటే మన వాళ్ళు ఇది వైన్ షాప్ అనమాట. ఇప్పుడు తర్వాత తెలిసింది. ఈ రూట్ అయితే ఇంతకుముందు వెరీ సింగిల్ రూట్ అని చెప్పాను కదా. అప్పుడు ఏంటంటే మేము ఒక 9 years బ్యాక్ అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలాగే సైకిల్ వేసుకొని అవుట్స్కట్స్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేటోడు, మా క్లాస్మేట్. వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఒకరోజు వీకెండ్ ప్లాన్ చేసుకొని ఇంట్లో తెలియకుండా గ్రౌండ్కి అని చెప్పేసి అందరం ఒకసారి అలా వెళ్ళొద్దామని చెప్పేసి అనుకొని అందరికి ఇంట్లో ఏమని చెప్పామంటే గ్రౌండ్కి వెళ్తున్నాము, ఇప్పుడు కొంచెం లేట్గా వస్తాము, ఆఫ్టర్నూన్ పొద్దునే గ్రౌండ్ ఏంటరా అని చెప్పి 8 o'clock, అది కూడా మార్నింగ్ కాదు, ఒక 8:30 అలా అవుతుంటుంది. ఆ టైంలో గ్రౌండ్కి ఎదురు వెళ్ళేది, ఎండ ఇప్పుడే కదరా స్టార్ట్ అయ్యేది, ఎవరైనా అర్లీ మార్నింగ్ పోతారు ఈవినింగ్ పోతారు, మీరేది రైట్ టైంలో పోతారంటే అదంతే, మేము మా ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు అది ఇది అని చెప్పి కథలు చెప్పి ఇంట్లో ఫ్రెండ్స్తో కలిసి ఇంత దూరం ఒక అప్రాక్స్ 7 to 8 kilometers ఉంటుంది ఇది డిస్టెన్స్. అందరం మా ఫ్రెండ్స్ అందరం ఒక స్పాట్ అనుకొని అబ్బాయి ఆటో దుమ్ము క్రాస్ చేసేద్దాం. అమ్మాయి ఏం టార్చర్. సో అప్పుడైతే ఇలా ఈ రూట్లోకి వచ్చేటోళ్ళము. ఎక్కడంటే ఇక్కడ ఎక్కడో రైట్ ఉంటుంది, ఇక్కడే చెర్లోపల్లి అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వాళ్ళ ఇంటికి అప్పుడు సైకిళ్ళల్లో 7 to 8 kilometers తొక్కి వచ్చి ఇటు సైడ్ లోపల ఆ వెహికల్ వస్తుంది కదా అక్కడికి వెళ్ళాలా. ఆ లోపల వెరీ స్మాల్ విలేజ్ అనమాట అది. ఇక్కడ ఇల్లు ఏం లేవు అనమాట, ఓన్లీ అన్ని పొలాలు ఇవే అప్పట్లో. ఇప్పుడు కొన్ని హోటల్స్, ఈ పెట్రోల్ బంక్, అక్కడ అన్ని లైన్గా హోటల్స్ ఇవన్నీ పెట్టారు. ఇంత దూరంలో ఇన్ని హోటల్స్ ఎందుకు పెట్టారు అసలు జరుగుతుందా అని డౌట్ వచ్చింది ఫస్ట్. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, అక్కడ బ్యాక్ సైడ్ రిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, అది కాక ఇది కొత్త అపార్ట్మెంట్ కట్టారు ఇక్కడ. ఇది ఓన్లీ ఫ్రంట్ ఒకటే కాదు, బ్యాక్ సైడ్ ఇంకా 2-3 blocks ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటోళ్ళు అంటే టౌన్లోకి సిటీలోకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి అనుకునేటోళ్ళు వాళ్ళంతా అక్కడికే వెళ్ళి తింటారు. ఫుడ్ కూడా మంచిగానే ఉంది, నేను ఒక 2-3 times ట్రై చేశాను అక్కడ, పర్లేదు తినచ్చు. మరీ తినలేనంత కాదు కానీ అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే ఉంది. ఇక్కడైతే శిల్పారామము ఇదంతా ఒకప్పుడు ఫేమస్.
శిల్పారామము. ఇప్పుడు ఏంటంటే ఎవరో తెలియని వాళ్ళు అసలు మరీ బోర్ కొట్టి లోపల అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుంటారు. సో అలాంటివి ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు జనాలు వస్తారు ఫుల్. అసలు ఇప్పుడైతే అసలు దాని వాల్యూ తగ్గిపోయింది, కానీ ఒకప్పుడైతే భయంకరంగా ఉండేటోళ్ళు జనాలు. సో ఇదేంటంటే మన వైఎస్ఆర్ స్టేడియం అన్నమాట ఇది. దీంట్లో కూడా మనం ఆడాంలే క్రికెట్. అప్పట్లో ఆ డెడికేషనే వేరు. ఇప్పుడు అన్నీ ఎక్కడండి అసలు, మరీ ఇంత మర్యాదగా మాట్లాడితే నాకే విచిత్రంగా ఉంది. ఇప్పుడు అన్నీ ఎక్కడ మొత్తం అన్ని బాక్స్ క్రికెట్. ఎవరే స్వామి డబ్బులు ఇచ్చి కట్టి ఆడేది ఎదురా బాబు. మామూలుగా మనకి ఇన్ని గ్రౌండ్స్ ఇవన్నీ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పోయి ఆడేటోళ్ళము అప్పట్లో అయితే. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ బాక్స్ క్రికెట్ వీటికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే బాల్ దూరం పోతే తెచ్చుకోవడానికి కష్టంగా ఉందని చెప్పి బరువు మొత్తం లేజీ అయిపోయారు. ఇంకా సండే వస్తే ఇంట్లో డబ్బులు అడగడం, మామ బాక్స్ పోదాము. సో మొన్న ఆల్రెడీ మనం ఈ రూట్కి వచ్చాము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్. ఇప్పుడైతే మనము కడపంతా కవర్ చేసేద్దాం. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో సింగపూర్ టౌన్షిప్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోదాం మనం. ఎవరన్నా ఆపుతారా అక్కడ? పెద్ద సమస్య వచ్చి పడింది. మనల్ని రాపేది ఉన్నారు కానీ ఏం పట్టించుకోలే. సో ఈ లోపల కూడా మనకి ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. అప్పట్లో మనకి ఎక్కడ లేని ఫ్రెండ్స్ అందరూ ఉండేటోళ్ళు. ఇప్పుడే అందరూ జాబ్స్ అని చెప్పేసి లేకపోతే ఏదో కోచింగ్ అని చెప్పేసి అందరు ఎటో దిక్కుకి వెళ్ళిపోయారు. సో వీడైతే చాలామంది పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి టౌన్ నుంచి దూరంగా, ట్రాఫిక్ నుంచి దూరంగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ సింగపూర్ టౌన్షిప్ ఇది. ఇక్కడికి వచ్చి ఉంటారు. లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఈ టౌన్లలో హై బీమ్లు వేస్తారంటారు బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? మనోడు గుడ్డోడు ఏందో ఘనకార్యం చేస్తున్నట్టున్నాడు. కార్తీక మాసం అని చెప్పి ఏదో దీపాలు వెలిగించింటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనోడు ఏదో కాలుస్తున్నాడు. సో ఇక్కడ రోడ్ లేదా, డెడ్ ఎండ్. ఇవన్నీ మనము చిన్నప్పుడు ఎప్పుడో తిరిగేసాము. ఊరికే జస్ట్ ఎలా ఉందని చెప్పి ఇప్పుడు చూడ్డానికి అయితే వచ్చాము. ఇది డెడ్ ఎండ్ ఇంకా అక్కడ. సో మనకి ఇక్కడ కూడా ఒక గ్రౌండ్ ఉండాలి. ఎక్కడుంది? ఈ గ్రౌండ్లో ఏంటంటే ఇక్కడ ఒక్కడే ఫ్రెండ్ ఉండేటోడు. మేమా ఎక్కడి నుంచో ఏదో పెద్ద ట్రిప్కి వచ్చినట్టు వస్తున్నాము. ఇదైతే లోపల డ్యాన్స్ స్కూల్, భరతనాట్యం, కూచిపూడి అట్లాంటివి నేర్పిస్తుంటారు. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేదే గ్రౌండ్. ఇప్పుడు కనపడట్లేదు అనుకుంటా. సరే ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదే గ్రౌండ్ అనమాట. ఇక్కడ పెద్దోళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అంతే, లోపల కూడా సేమ్ ఇంతే ఉంటుంది. అన్ని ఇల్లులు సేమ్. ఎవరైనా పీస్ఫుల్గా ఓల్డ్ అయ్యాక కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఓల్డ్ పీపుల్ కూడా ఉండొచ్చు. అంటే టౌన్కి దూరం కదా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, అలాంటి భయాలు ఏమి ఉండవు. సో అలాంటి భయాలు ఏమి ఉండవు, ఎందుకంటే ఆ ఎదురుగుండేదే రిమ్స్ హాస్పిటల్ అనమాట. సో అందరూ భయం లేకుండా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏంటి అనే ఆలోచన కూడా అవసరం లేదు మనకి. సో అందుకని మ్యాక్సిమం అందరూ ఇది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే నైట్ టైం కాబట్టి సౌండ్స్ అవన్నీ కూడా తక్కువ అవుతాయి. అంటే వెహికల్స్ మూమెంట్ కానీ అవన్నీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ టైమ్స్ స్నేక్స్ కానీ ఇవన్నీ ఇట్లా రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చూసాను. సో ఓకే, ఇప్పుడైతే మనము రిటర్న్ టు బేస్, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇటు సైడ్ లోపల ఒకటి టన్నల్ ఉంటుంది. అక్కడ కింద పడితే దయ్యాలు ఇట్లాంటివి ఏవో ఎక్కుతాయని చెప్పేసి ఏవో స్టోరీస్.
ఎందుకంటే ఇక్కడ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఈజీగా నమ్మేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇటు సైడ్ లోపల లెఫ్ట్ సైడ్కి కిందికి డౌన్, అటు సైడ్ ఇంకో రోడ్డు కనెక్షన్ ఉంటుంది. ఆ రోడ్డుకి వెళ్ళడానికి ఒక రైల్వే ట్రాక్ అది పైన, దాని కింద నుంచి దారి ఉంటుంది. అక్కడ కింద పడితే ఏదో సంథింగ్ దయ్యాలు వస్తాయి, కింద పడకూడదు, అక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఏవేవో స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే కాదు, ఇప్పుడు మనము వెళ్ళబోయే రూట్లో కూడా ఇప్పుడు మనం వచ్చింది కొత్త బ్రిడ్జ్, కొత్త టనల్. పాత టనల్ ఇంకోటి ఉంది కాబట్టి అది ఎవరు యూజ్ చేయడంలా. ఇప్పుడు మనం పోదాం అట్లనే. శిల్పారామం అంతా ఒకప్పుడు ఉండేది ఫేమ్, ఇప్పుడు ఆ ఫేమ్ లేదు. మొత్తం లోపల చెత్త చేసేసారు. ఏంటంటే లోపల బోటింగ్ ఉంటుంది. అప్పట్లో స్టార్టింగ్ కాబట్టి మన వాళ్ళు మంచినీళ్ళు అంటే నార్మల్గా వాటర్ కన్నా క్లీన్గా ఉండేది. ఇప్పుడైతే ఆహా, అసలు డ్రైనేజ్ వాటర్లో బోటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది లోపల. ఇప్పుడు అది కూడా తీసేసినారు అనుకుంటా. ఇదే చెప్పింది అపార్ట్మెంట్. చాలా బ్లాక్స్ ఉన్నాయి వెనకాల కూడా. వీళ్ళకి ఏంటంటే ఇక్కడే ఉంటుంది కూరగాయలు ఏదైనా కావాలన్నా కూడా, ఇంకా హోటల్ కావాలన్నా ఇక్కడే. ఇంకేం అవసరం ఉంటుంది, టౌన్లోకి రావాల్సిన పనే లేదు. వీళ్ళ లైఫ్ హ్యాపీ. ఆ టౌన్లోకి వస్తే అబ్బా, ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఒక్కొక్కడు ఎట్లా పడితే అట్లా చదువుతుంటాడు. అంటే దాంట్లో మనం కూడా ఇంక్లూడ్ అయింటాం అప్పుడప్పుడు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఒక 4-5 హార్సెస్ని, ఒక 3-4 డాగ్స్ని. ఎలాంటి డాగ్స్ అంటే మామూలుగా కాదు, ఒక జర్మన్ షెపర్డ్, ఒక ల్యాబ్రడార్, బ్లాక్ ల్యాబ్, ఇంకొకటి గ్రేడెన్, ఒక 3-4 బ్రీడ్ హార్సెస్ని పెంచేటోళ్ళు. ఎవరో చాలా ప్యాషన్గా చేసేటోళ్ళు అనుకుంటా. కాకపోతే ఇప్పుడు ఎందుకో అవన్నీ తీసేసారు అక్కడ. ఒక డ్రీమ్ అలా మనం ఒక ఫామ్ హౌస్లో ఒక హార్స్, అలా డాగ్స్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఇప్పుడు ఇదైతే కొత్త టనల్. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం కదా, ఇది పాత టనల్. బైక్స్ మాత్రమే ఇక్కడ మోస్ట్లీ వచ్చేవి. ఇక్కడ కింద పడకుండా రావాలని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వచ్చే మనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు చెప్పేటోడు ఆడ కింద పడకూడదు, చాలా జాగ్రత్తగా రావాలని చెప్పి. అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏందో వామ్మో అవునా ఎంత మనము డేరింగ్ అండ్ డాషింగ్ పోతున్నాము కమాండర్ అని చెప్పి ఏదో యుద్ధానికి పోయినట్టు వచ్చేటోళ్ళం సైకిల్ వేసుకొని. ఇప్పుడైతే మనం మళ్ళీ మన కలెక్టర్ ఆఫీస్ రూట్కి అయితే వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది. తెల్లార్లు అక్కడే ఉండేటోళ్ళం అనమాట. అప్పట్లో ఆ డెడికేషనే వేరు. మార్నింగే అసలు చదువుకోవడానికి లేరా 6 గంటల కంటే లేచేటోళ్ళం కాదు. కానీ 5 గంటలకి లేచి 5:30కి రెడీ అయిపోయి ఒక్కొక్కడికి ఫోన్ కొట్టి రే లేరా బాబు అంటే, వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి పైనుంచి వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరన్నా కొంతమంది ఉంటారు, అది కూడా ఒక ఫన్. పైనుంచి తిడుతుంటారు, ఏం బాబు పొద్దున్నే మీకేం పని లేదా, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చదువుకోవడానికి పబ్లిక్ ఎగ్జామ్లు ఉన్నప్పుడు మాత్రము ఒక్కడు లేయరా అంటే లేయడు. మావాడు 4 గంటలకే 4:30కే లేచి కూర్చున్నాడు గ్రౌండ్ కంటే. ఎన్ని గంటలకి రా మీరు గ్రౌండ్ పోయేదని చెప్పి. అప్పట్లో అదంతా ఒక లెవెల్. ఒక్కొక్కడికి బ్యాట్ పట్టుకోవడం చక్కగా రాదు, కానీ చిన్న మాట అంటే రారా ఇప్పుడు చూసుకుంటారా అద్దిరా అని చెప్పి ఆ పౌరుషాలు. ఇప్పుడు రానరా అంటే ఒక్కడు కూడా రాట్లే. సో ఇదైతే మన మహావీర్ సర్కిల్. సో అది ఈరోజు మనం అయితే సింగపూర్ టౌన్షిప్ కవర్ చేసేసాము. డైలీ మన టౌన్ కాబట్టి మనకి ఇష్టం వచ్చిన చోట పోయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా కవర్ చేసుకొని అంతే. ఇది మన టౌన్ కాబట్టి రోజుకి ఒక్కొక్క ఏరియా పోయి తిరిగేసి అలా ఏదో ఒకటి చిట్-చాటింగ్ చేసుకొని రిటర్న్ అయిపోతే పీస్ అన్నమాట. పొద్దున్నుంచి బోర్గా ఇంట్లో కూర్చొని లేకపోతే వర్క్లో కూర్చొని అదంతా ఎందుకు చెప్పు. అంకుల్ పోనీ వాళ్ళ అంకుల్
ఇదేంది ఇంతమంది ఉన్నారు? ఓహో, వైన్ షాప్ ఉందా? ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. ఏ వాస్తు పట్టించుకోకుండా పెట్టినా క్లిక్ అయ్యే బిజినెస్ వైన్ షాపే. సో మనమైతే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మనం మళ్ళీ నెక్స్ట్ వాళ్ళలో కలుద్దాం.